హలో ఫ్రెండ్స్, హాయ్. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో టైలర్ సిరీస్ అనేది ఏంటి, అది ఎలా వస్తుందని ఆల్రెడీ మనం చదివాము. ఇప్పుడు ఈ వీడియోలో మనం మెక్లారెన్ సిరీస్ అనేది ఏంటి, దాని డెఫినేషన్, అలాగే ఆ డిరైవేషన్ని మనం ఎలా చేస్తామనేది చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెక్లారెన్ సిరీస్ అనేవాడు ఏం చెప్తున్నాడు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫరెన్షియబుల్ అట్ ఏ పాయింట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటున్నాడు. అంటే ఈ పాయింట్ ఎక్కడ డిఫరెన్షియబుల్ అవుతుందంట? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనే పాయింట్ దగ్గర మాత్రమే డిఫరెన్షియబుల్ అవుతుందంట. టైలర్ సిరీస్లో మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అనే పాయింట్ దగ్గర మాత్రమే మనకి టైలర్ సిరీస్ అనేది డిఫరెన్షియబుల్ అవుతుంది. కానీ మెక్లారెన్ సిరీస్లో మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనే పాయింట్ దగ్గర మనకి డిఫరెన్షియబుల్ అనేది అవుతుందన్నమాట. సో అందుకు ఇక్కడ ఏం రాసుకుంటున్నాం? ఫస్ట్ ఫంక్షన్ రాసుకుంటున్నాం. ఫంక్షన్ ఏంటి మనకి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ అనేది. సో కాబట్టి ఫంక్షన్ ప్లేస్లో వాడు ఏమంటున్నాడు? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఎక్స్ దగ్గర మాత్రమే, ఎక్స్ అనే పాయింట్ అనేది 0 ఉన్నప్పుడు మాత్రమే మనకి డిఫరెన్షియబుల్ అవుతుంది అని అంటున్నాడు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము? ఈ ఎక్స్ ప్లేస్లో 0 రాసుకుంటున్నాం. ఇంతకుముందు మనము టైలర్స్లో వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఏ రాసుకున్నాం. ఇక్కడ మనం ఏం రాసుకుంటున్నాం? ఎఫ్ ఆఫ్ 0 రాసుకుంటున్నాం. సేమ్ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 0 అని మళ్ళీ మనం డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఇంటూ ఎక్స్ అనే వాల్యూ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ సేమ్ అలాగే ఎఫ్, మళ్ళీ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్. ఇది ఎలా వస్తుంది? ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు dy by dx ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా? ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 డివైడెడ్ బై ఎన్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్. ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనము ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ వస్తుంది. సేమ్ అండ్ సో ఆన్. అలాగే ఏమంటే ఏ ప్లేస్లో 0 పెట్టుకుంటాం అంతే. టైలర్ సిరీస్కి మెక్లారెన్ సిరీస్కి డిఫరెన్స్ ఇదే. ఇప్పుడు మనం కొన్ని డెరివేషన్స్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఫంక్షన్ మీకు సైన్ ఇచ్చాను అనుకోండి. ఫంక్షన్ సైన్ ఎక్స్ ఇచ్చా. ఇప్పుడు దీన్ని మీరు చేయాలి. ఎలా చేస్తారు? ఫస్ట్ ఎఫ్ డాష్ ఫంక్షన్ ఏంటి? సైన్ ఎక్స్ అనేది. సో ఫస్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్. సైన్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది? కాస్ ఎక్స్ వస్తుంది. కాస్ ఎక్స్ వాల్యూ ప్లస్లో ఉంది కాబట్టి మనకి వాల్యూ అనేది 1. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? సేమ్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటున్నాం. అంటే ఈ కాస్ వాల్యూని డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది? మైనస్ సైన్ వస్తుందన్నమాట. సైన్ ఎక్స్ వాల్యూ ఏంటి? 0. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు సైన్ ఎక్స్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే మనకి అదే ఎఫ్ ట్రిబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్. అంటే సైన్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి మైనస్ కాస్ ఎక్స్ అనేది వస్తుంది. సో ఆన్సర్ ఏంటి మనకి? -1 అనమాట. సేమ్ అలాగే ఎఫ్ పవర్ 4 ఇంటూ ఎక్స్, అంటే దీన్ని మళ్ళీ మైనస్ కాస్ని మళ్ళీ మనం డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది? వాల్యూ సైన్ ఎక్స్. అంటే ఫస్ట్ వాల్యూ మనం ఏమైతే తీసుకున్నామో ఆ వాల్యూ అనేది వస్తుందన్నమాట. సో వాల్యూ వచ్చేసి 0. అండ్ సేమ్ ప్రాసెస్ విల్ మూవ్ ఆన్. ఇప్పుడు మళ్ళీ సైన్ని మనం చేసామంటే మళ్ళీ మనకు నెక్స్ట్ కాస్ వస్తుంది. ఓకే. ద సేమ్ ప్రాసెస్ అనేది మనకి రిపీట్ అవుతుంది. సో కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకుంటాం? ఎప్పుడైనా కానీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ అన్నాడు అంటే వాల్యూ అనేది చేంజ్ కాదనమాట. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఏమొచ్చింది? వాల్యూ ఫస్ట్ది వచ్చేసి 0 వచ్చింది. సో ఫస్ట్ది 0 ప్లస్ సెకండ్ది ఏంటి? ఎక్స్ అంటే 1 ఉంది. 1 కాబట్టి మనం ఎక్స్ రాసుకుంటాం. నెక్స్ట్ తర్వాత థర్డ్ది ఏముంది? 0. సో 0. ఫోర్త్ది ఏముంది? మైనస్ ఉంది. ఎస్. సో మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్. ఎందుకు ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్? దీని కోఎఫిషియంట్ ఏంటి మనకి? ఎక్స్ ట్రిబుల్ డాష్ కదా, ఎఫ్ ఆఫ్ 3 డాష్ కదా. సో ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ తీసుకుంటాం. నెక్స్ట్ తర్వాత 4 0 ఉంది. సో రాసి కూడా యూజ్ లేదు. నెక్స్ట్ 5 తీసుకుందాం. సారీ, ఇక్కడ 1 రావాలి. కాస్ తీసుకున్నప్పుడు 5 కదా, కోఎఫిషియంట్ 5 ఉంది కాబట్టి ఎక్స్ పవర్ 5 బై 5 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ ఎన్. ఇలా మనకు వస్తుందన్నమాట. ఇది అలాగే ఇది ఇప్పుడు కాస్కి చేసాం కదా, సేమ్ అలాగే సైన్కి చేద్దాం.
ఈజీ వే ఏంటంటే డిఫరెన్షియేషన్ చేయండి. కాస్ని డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, మైనస్. కాస్ని డిఫరెన్షియేట్ చేస్తే సైన్ వస్తుంది. ఓకే, మైనస్ సైన్ ఎక్స్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ మైనస్ సైన్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, మైనస్ కాస్ ఎక్స్ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ మైనస్ కాస్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి వాల్యూ అనేది సైన్ ఎక్స్ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ సైన్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే మళ్ళీ కాస్ ఎక్స్ వస్తుంది. ఇలాగా వాల్యూ అనేవి మనకి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటుంది. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ. ఇప్పుడు ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ, అండ్ ఇది ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ, అండ్ ఇది ఎఫ్ ట్రిపుల్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ, ఇది ఎఫ్ పవర్ 4 వాల్యూ. ఓకే, ఇలా వస్తున్నాయి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 0 అంటే ఇక్కడ వాల్యూ ఏంటి, 1. సైన్ వచ్చినప్పుడు వాల్యూ ఏంటి, 0. అండ్ అగైన్ కాస్ వస్తే -1, మళ్ళీ సైన్ వచ్చింది 0, మళ్ళీ కాస్ వచ్చింది 1. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం రాస్తాం, వాల్యూస్ అనేవి రాస్తాం. సో ఫస్ట్ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి మనకి ఫంక్షన్, ఫస్ట్ 1 ఉంది, 1 రాసుకుంటున్నాం. సెకండ్ ఏం లేదు, 0. సో వీ నో నీడ్ టు రైట్ దట్ సెకండ్ పార్ట్. అండ్ థర్డ్ వచ్చేసి మైనస్ ఉంది. సో మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్. ఎందుకంటే మనకి ఇక్కడ కోఎఫిషియంట్ అనేది ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ తీసుకుంటాం. నెక్స్ట్ 3 వచ్చేసి 0 ఉంది. నెక్స్ట్ 4 వచ్చేసి ప్లస్లో ఉంది. సో కాబట్టి ప్లస్ ఎక్స్ పవర్ 4 ప్లస్ 4 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ప్లస్ చూడండి, ఇక్కడ ప్లస్ మైనస్ వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ పవర్ 6 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్. ఇలాగే వాల్యూస్ అనేవి మనకి కంటిన్యూ అవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకా మిగిలిన వీడియోస్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.